వచ్చి దాదాపుగా 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నేటికి కూడా ఈ రాష్ట్రంలో గిరిజనులు కనీస అవసరాలు నోచుకోక గూడు కోసం నీడ కోసం ఈ క్షణం కూడా పరితపిస్తున్నటువంటి సందర్భం ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇవాళ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. దానికి ఒక పక్క సరైనటువంటి విద్య లేకపోవడం, సమాజం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం, మన వర్గాలలో, మన సమాజంలో, మన జాతుల్లో సరైనటువంటి ఐక్యత లేకపోవడం వల్ల ఏ పార్టీలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులను ఓట్లు వేసే యంత్రాలుగా, జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే ఇవాళ రాజకీయ పార్టీలు మనల్ని చూస్తూ ఉన్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో గిరిజనులని లేనిపోని మాటలతో మనల్ని భ్రమలో పెట్టి మన యొక్క మానసిక స్థితిని మర్చిపోయే విధంగా ఇవాళ రాజకీయ పార్టీలు అనేక రకాల ప్రకటనలు ఇచ్చి మేము మీకోసమే పుట్టాం, మీరు లేకపోతే మాకు బతుకు లేదు, మాకు ఉనికి లేదని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇవాళ మన యొక్క హక్కులను కాలరాస్తూ ఇవాళ మనల్ని కింద తొక్కి వాళ్ళు మన పైన ఇవాళ ప్రయాణం చేసే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ దాపురిస్తూ ఉంది. అందుకనే మనం ఏం చేయాలి, ఎలాంటి పాత్రను పోషించాలి అంటే తరతరాలుగా యుగాలుగా మనం వాళ్ళ దగ్గర జెండాలే మోయాలా, వాళ్ళ వెనకాల మనం నినాదాలు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వాళ్ళని తయారు చేయాలా, లేకపోతే మనం ఎలాంటి పాత్రని పోషించాలి అనే దాని మీద ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు